హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక కేపీ ఫోన్ చేసి, అమ్మ భూమి, నాకు శారదని చూడాలని ఉంది. నేను హాస్పిటల్ బయటే ఉన్నాను. నేను చెర్రి, నువ్వు ఎలాగైనా గగన్ని పక్కకు వెళ్ళేలా చూడమ్మా, లేకపోతే వాడు ఉంటే నన్ను శారదని చూడనివ్వడు, ప్లీజ్ అమ్మా అని అయితే కాల్ చేసి బతిమాలుతూ ఉంటాడు. సరే మావయ్య, నేను ఏదోటి చేస్తానులే అని భూమి అయితే ఒక గ్లాస్లో డ్రింక్ తీసుకుని అయితే వస్తూ ఉంటుంది. ఇక గగన్ అయితే శారద చేయి పట్టుకొని శారదతో మాట్లాడుతూ ప్రేమగా ఉంటాడు. ఇక శారద అయితే పడుకుని ఉంటుంది. ఇక అప్పుడే భూమి గగన్ దగ్గరికి వచ్చి, బావా నువ్వు అసలు ఏమీ తినలేదు, చాలా నీరసంగా ఉన్నావు, ఈ జ్యూస్ అయినా తాగు బావా అని అయితే ఇస్తూ ఉంటుంది. గగన్ అయితే వద్దు, నాకేం వద్దు, తీసుకెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ప్లీజ్ బావా తాగు బావా అని బలవంతం చేయడంతో వద్దు అని ఇలా నెట్టేస్తాడు. దాంతో ఆ జ్యూస్ అయితే గగన్ షర్ట్ మీద పడిపోతుంది. ఇక అప్పుడు గగన్ అంటూ ఉంటాడు, నేను సరేలే క్లీన్ చేసుకుని వస్తాను, నేను వచ్చేదాకా అమ్మని జాగ్రత్తగా చూడు అని చెప్పి వాష్రూమ్కి అయితే వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే అక్కడికి కేపీ అయితే వచ్చి శారదాతో మాట్లాడుతూ ఉంటాడు. చీమకు కూడా ఎటువంటి హాని చేయవు, నువ్వు బాగుండాలి శారద, నువ్వు బాగుంటావు అని తన చేతిని కొంచెం కట్ చేసుకుని ఆ రక్తాన్ని శారద నుదుటి మీద బొట్టుగా అయితే పెడతాడు. ఇక అప్పుడే లోపలికి ఇక డోర్ తీసుకుని చాలా సీరియస్ గా వచ్చి కేపీ ముందైతే నుంచుంటాడు. మరి గగన్ ఏం చేస్తాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.